దొండకాయ ఉల్లి కారం. దొండకాయ ఉల్లి కారం. నిజంగా అంటే కొంతమంది కారం కానీ ఇలా కొద్దిగా పౌడర్స్ కలిపి ఒక ముద్ద పెట్టాలి అంటారు. సో ఇది కూడా అలాగే అన్నమాట. అవును, లాక్టేటింగ్ మదర్స్కి యూజువల్గా. సో చూద్దాం ఎలా చేస్తాం, కాంబినేషన్ ఎలా ఉంటుంది ఏంటి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. దొండకాయ ముక్కలు అండ్ అలాగే ఆనియన్స్, చింతపండు గుజ్జు. ఓకే, కొంచెం వాళ్ళకి స్పైసీగా ఉండాలి అండ్ అలాగే టేస్ట్ బడ్స్ కూడా కొంచెం టాబ్లెట్స్ వేసుకొని టేస్ట్ బడ్స్ కొంచెం డెడ్ అయ్యి ఉంటాయి అనమాట. సో వాటి కోసం చక్కటి రెసిపీ ఇది. సో మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా కొన్ని మనం డ్రై రోస్ట్ చేసుకుందాము. ఓకే, సో స్టవ్ ఆన్ చేస్తాం. సో ముందుగా జీలకర్ర, అలాగే ధనియాలు. సో ఇలా పౌడర్స్ ఫ్రెష్లీ ప్రిపేర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఇంకా బాగుంటుంది. అండ్ ఇంకొకటి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నా కానీ తగ్గిపోతుంది అనమాట. అండ్ అది బేబీకి లీడ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఇద్దరు చాలా వీక్గా ఉంటారు ఈ టైంలో, చాలా సెన్సిటివ్గా ఉంటారు మదర్ అండ్ డాటర్ ఇద్దరు. సో వాళ్ళ కోసం ఇలా ఫ్రెష్లీ ప్రిపేర్డ్ తీసుకుంటూ ఉంటే బెటర్ అన్నమాట. సో మదర్ ఏదైతే తీసుకుంటుందో బేబీ కూడా అదే చక్కగా పనిచేస్తుంది అనమాట. సో మదర్ అన్హెల్తీ అయ్యిందంటే బేబీ కూడా అవుతుంది. సో ద ఫస్ట్ థింగ్ పెద్దవాళ్ళు ఎప్పుడు అడుగుతూ ఉంటారు, బేబీ కొంచెం సిక్ అవుతే మదర్ని అడుగుతారు ఏం తిన్నారు. సో వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రానివ్వకుండా ఉండడానికి మనం ఇలా ఫ్రెష్గానే పౌడర్ చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత కొన్ని మెంతులు కూడా, గార్లిక్, వెల్లుల్లి కూడా. దీన్ని మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లో సో ఇందులో ఇంకా ఏమైనా వేస్తారా? ఇంకా మనం చింతపండు అండ్ కారం కూడా ఇందులోనే వేసేద్దాం. ఓకే, సో కొంచెం చింతపండు గుజ్జు, అలాగే కొంచెం కారం, కొంచెం సాల్ట్ కూడా. దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, పర్ఫెక్ట్గా మనము పౌడర్ అయితే చేసుకున్నాం అన్నమాట. సో నెక్స్ట్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఈ దొండకాయ అండ్ అలాగే ఆనియన్స్ కూడా వేయించుకుందాం. కొంచెం నూనె, అలాగే ఉల్లిపాయ ముక్కలు, సో ఇంకా లాక్టేటింగ్ మదర్స్, పాలిస్తున్న మదర్స్ ఎటువంటి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి? సో వాళ్ళు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. బికాజ్ అందులో మనకు కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అంటే ఎవరికైతే LACS అవుతుందో వాళ్ళకి బ్యాక్ పెయిన్ అనేది ఇంకా ఫ్రీక్వెంట్గా ఉంటూనే ఉంటుంది. సో అది కొంచెం అవాయిడ్ చేయడానికి మనం కాల్షియం ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే ఆ బోన్ స్ట్రెంథనింగ్లో ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మిల్క్లో కూడా మనకు కాల్షియం అండ్ మ్యాగ్నీషియం ఉంటుంది. అండ్ అలాగే ప్రోటీన్ ఫుడ్స్ ఫర్ బాడీ స్ట్రెంథనింగ్ లైక్ చికెన్ కానీ, ఎగ్ కానీ, ఫిష్ కానీ. వెజ్లో వచ్చేసి పన్నీరు, సోయా, టోఫు, రాజ్మా ఇలాంటిది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే హోల్ సీరియల్స్ కూడా తీసుకోవచ్చు. ఓకే, సో ఇందులోనే మనము దొండకాయలు కూడా వేయాలి. దొండకాయ కూడా వేసాం. సో ఎక్కువగా వెల్లుల్లి అండ్ ఉల్లిపాయ కూడా ఎక్కువగా తీసుకోవాలి అంటారు. ఉల్లిపాయలు వచ్చేసి మనకు డైజెషన్లో చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఎవరికైతే ఎక్కువగా డైజెషన్ ఇష్యూస్ ఉంటాయో తీసుకునే వాటిలో కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగా తీసుకోవాలి. అండ్ ఈ కారం వచ్చేసి టేస్ట్ బడ్స్ ఎన్హాన్స్ చేయడానికి, అండ్ గార్లిక్ వచ్చేసి మదర్ మిల్క్ని కొంచెం ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో ఈ పౌడర్ మనం చేసి కూడా పెట్టుకోవచ్చు. రిమైనింగ్ వెజిటేబుల్స్లో కూడా యాడ్ చేసేసుకోవచ్చు. పర్ఫెక్ట్. సో ఇప్పుడు కొంచెం యాడ్ చేసేద్దాము మళ్ళీ. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు,
అలాగే పౌడర్. పౌడర్ ముందుగా చేసుకున్న పౌడర్. సో చాలా చాలా అరోమా అయితే చాలా బాగా వస్తున్నాయి. ఫ్రెష్లీ ప్రిపేర్డ్ వేసుకున్నాం వాటి పౌడర్స్ అన్ని. సో కొంచెం అలా ఫ్రై అవ్వనిదా. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అనుకుంటా, చక్కగా ఫ్రై అయిపోయింది. సో ఇంకా మరి సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా మనం సర్వ్ చేస్తున్నాం. ఓకే, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మనకు. సో వావ్, నిజంగా మంచి అరోమా వస్తుంది. సో మరి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టు మనకి యాలాసియా దొండకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది. ఓకే, దొండకాయ ఉల్లికారం రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. దొండకాయ ఉల్లికారంకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, మెంతులు కొద్దిగా, వెల్లుల్లి రెప్పలు 4, చింతపండు గుజ్జు కొద్దిగా, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, దొండకాయ ముక్కలు 1 కప్పు, పసుపు చిటికెడు. దొండకాయ ఉల్లికారం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో జీలకర్ర, ధనియాలు, మెంతులు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చింతపండు, కారం తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, దొండకాయ ముక్కలు వేసి కాస్త వేగాక అందులో పసుపు, తగినంత ఉప్పు, మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన దొండకాయ ఉల్లికారం రెడీ.